ప్రకృతి ఒడిలో వెలసిన అద్భుత శైవక్షేత్రం, ఎంతో మహిమగల ముక్కంటి పుణ్యక్షేత్రం. కాకులు గద్దలకు ప్రవేశం లేని ప్రాంతం. ఏటికేడు పెరుగుతున్న బసవేశ్వరుడు యాగంటి బసవన్న లేచి రంకెవేస్తే కలియుగాంతమని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యవాణి చెప్పిన క్షేత్రం. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న యాగంటి ఉమామహేశ్వర ఆలయంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎటు చూసినా ఎర్రమల కొండలు. ఆ కొండలు గుహల నడుమ నిర్మాణమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరుల స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని తలచినట్లు చెబుతారు. అయితే ప్రతిష్ఠించాల్సిన వెంకటేశ్వర స్వామి విగ్రహం కాలి బొటన వ్రేలు గోరు విరగడంతో ఇక్కడ ప్రతిష్ఠించలేదు. యాగంటిలో కైలాసాన్ని పోలిన శివాలయాన్ని నిర్మించాలని అగస్త్య మహామునిని శివుడు ఆదేశించాడని, అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో ఉమామహేశ్వరుడు ఏకశిలా రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. యాగంటి క్షేత్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గుహల్లోనే వెంకటేశ్వర స్వామి కొలువు తీరి దర్శనమిస్తున్నారు. యాగంటి ఉమామహేశ్వరులను దర్శించుకునే భక్తులు ఖచ్చితంగా వెంకటేశ్వరుని కూడా దర్శించుకుంటారు. ఇక్కడున్న స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకున్న భాగ్యం కలుగుతుందనే భావన ఇక్కడ భక్తులకు కలుగుతుంది. ఆనాడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని ప్రతిష్ఠించే సమయాన పాదానికి ఉన్న గోరు విరగకపోయి ఉంటే యాగంటి మొదటి తిరుమలగా విరాజిల్లేదని ఇక్కడి వారు చెబుతున్నారు. స్వామివారి కుడికాలి బొటనవేలు కొంచెం ఇరిగిపోవడంతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. స్వామి కుడికాలి బొటనవేలు ఇరిగిపోకపోయి ఉండింటే స్వామిని ప్రధాన గర్భగుడిలో ప్రతిష్ఠించి ఉండేవాళ్ళని పెద్దలు చెబుతారు. అందువల్ల యాగంటి మొదటి పాదం, కడప రెండవ పాదం, తిరుమల మూడవ పాదంగా పెద్దలు చెబుతున్నారు సార్. అంటే స్వామివారి కుడికాలి బొటనవేలు ఇరిగిపోకపోయి ఉండింటే స్వామిని ప్రధాన గర్భగుడిలో ప్రతిష్ఠించి ఉండేవాళ్ళు ఇక్కడే తిరుమల. ప్రధాన గర్భగుడి అంటే కింద సార్, కింద ప్రధాన గర్భగుడి గోపురము అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ మొత్తం 3 గుహలు. 3 గుహల్లో కూడా వీరబ్రహ్మయ్య స్వామి తపస్సు చేసుకున్నారు. తన శిష్యురాలైన అచ్చమాంబ గారి కాలజ్ఞానాన్ని బోధించిన మహాప్రదేశమే యాగంటి. ఈ 3 గుహలు కూడా మానవ మాతృలు తయారు చేసినవి కాదు. ఆనాడు ఋషీశ్వరులు తపస్సు, ధ్యానము, యోగము చేసుకోవడానికి పసుపు అక్షింతలు చల్లితే వాళ్ళ మంత్రశక్తి చేత 3 గుహలు ఏర్పడ్డట్టుగా పెద్దలు చెబుతున్నారు. మనం ఎక్కడ చూసినా శివుడు లింగాకారుడే సార్. కాశీలో కూడా శివుడు లింగరూపుడే. ఒక్క యాగంటి మహాక్షేత్రంలోనే అమ్మవారు పరమేశ్వరులు ఆది దంపతులై అంటే ఉమామహేశ్వర స్వామి ఏకశిలపైన దర్శనమిచ్చే మహాక్షేత్రమే యాగంటి. అక్కడ కూడా యాగంటి బసవయ్య ఆయన స్వయంభూ. ఈ విషయం మనం చెప్పేది కాదు. అలనాడే కాలజ్ఞాన తత్వవేత్త బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రచించారు. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతములో రంకె వేస్తే ఈ లోకమంతమని చెప్పి సార్. కాకి గ్రద్ద ఈ 2 పక్షులు ఈ క్షేత్ర పరిసర ప్రాంతాలలో ఎక్కడా కూడా కనిపించవు. కారణం ఏమిటి అంటే పూర్వం ఈ మహాక్షేత్రంలో యజ్ఞాలు జరుగుతున్న సమయంలో ఆ 2 పక్షులు మాంసాహారమును తీసుకుని వచ్చి యజ్ఞ హోమాదులలో పడవేస్తుంటే ఋషులు శాపం పెట్టారు. సూర్య చంద్రాదులున్నంత వరకు ఇక్కడికి కాకి గ్రద్ద రాకూడదని చెప్పి. ఆనాడు పెట్టిన శాపం మూలంగా ఈనాటి వరకు కూడా ఆ 2 పక్షులు మనకు కనిపించవు. యజ్ఞములు, యాగములు ఎక్కువగా జరగటం వలనే ఈ క్షేత్రానికి యా అనే పేరు మీదుగా యాగంటిని వచ్చింది సార్. యాగంటి పుణ్యక్షేత్రంలో ఈశాన్యాన ఉన్న బసవేశ్వరుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదని, ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరగటం విగ్రహం ప్రత్యేకత. ఎంతో మంది భక్తులు నందీశ్వరుని విగ్రహం పెరగటం గమనించగలిగారు. భారత పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా నందీశ్వరుడి విగ్రహం ఏటా పెరుగుతుండటాన్ని నిర్ధారించారు. రాతి విగ్రహం ప్రాణం ఉన్న జీవిలాగా పెరగటం ప్రపంచంలో ఎక్కడా చూడని విశేషం. ఇది యాగంటి నందీశ్వరునికే ప్రత్యేకం. యాగంటి దేవాలయంలో బసవేశ్వరుడు ఈశాన భాగాన వెలయడం జరిగింది. ఇది పూర్తిగా అంటే చాలా సంవత్సరాల నుండి ఈ యొక్క స్వయంగా వెలిసిన బసవేశ్వరుడుగా దీన్ని భావిస్తారు. ఈ యొక్క ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క నందీశ్వరుడు ఉన్నాడని చెప్పవచ్చు. మనం చూస్తున్నట్లయితే సుమారుగా 90 సంవత్సరాల క్రితము 4 స్తంభాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రదక్షిణలు చేయడానికి ఏమాత్రం అవకాశం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయాడు. ఏదైతే భారత పురాణ వస్తు శాఖ లెక్కల ప్రకారం 20 సంవత్సరాల కాలమునకు 1 అంగుళ పరిణామం పెరిగినట్లుగా అంచనా వేశారు. శ్రీ వీరాట్ పోతుల వారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య
అంతకంత పెరుగుతో పాటు ఈ యొక్క కాలు దువ్వి ఈ యొక్క కలియుగంలో కాలు దువ్వి రంకె వేసిన ఎడల పూర్తిగా కలియుగం అంతమవుతుందనే ఈ యొక్క వాదన ఏదైతే ఉంది మనం చూస్తున్నట్లయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారంగా ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా జరిగిన పరిస్థితి. అదే తరుణంలో ఈ రోజు చూసుకున్నట్లయితే యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ యొక్క నందీశ్వరుడు కూడా అంచెలంచెలుగా పెరిగిన తర్వాత కాలు దువ్వి రంకెలు వేస్తారనేది ఉంది. అది కూడా నిజమవుతుందనే ఒక భావన అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 90 సంవత్సరాల కిందట ఏదైతే పూర్తిగా పరిశోధనలో ఈ యొక్క ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుంది అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది పెరుగుతూ పోతుంది. గతంలో మనం చూసినట్లయితే ఇది చాలా చిన్నగా ఉన్నప్పటికీ పూర్తిగా 4 స్తంభాలు ఉన్నాయి. అయితే ఇది పెరగటం వలన పూర్తిగా ఆ యొక్క 4 స్తంభాలను కూడా తొలగించడం జరిగింది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుంది కాబట్టి పూర్తిగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క యాగంటి బసవేశ్వరుని దర్శించడానికి ప్రత్యేకంగా భక్తులు వస్తుంటారు. ఈ యొక్క ఆలయంలో శివ పార్వతులను ఏ విధంగా దర్శించుకుంటారో అదే తరహాలో యొక్క నందీశ్వరుని కూడా దర్శించుకొని ప్రత్యేకంగా వారి యొక్క కోరికలను కూడా ఈ యొక్క నంది చెవులో చెప్పడం జరుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడికి తమ కష్టాలు చెప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి భక్తుల నమ్మకం అయితే అదే ఉంది. మనం చూసుకున్నట్లయితే ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి నందీశ్వరుడు లేదు. ఇది స్వయంగా వెలిసిన నందీశ్వరుడు. మనం చూసినట్లయితే ఈ యొక్క నందీశ్వరుడు అంచెలంచెలు పెరుగుతున్నారు. అటువంటి నందీశ్వరుని కూడా ఎవరు కూడా చూడలేని పరిస్థితి, పూర్తిగా నిర్ధారణ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్న యొక్క నందీశ్వరుని దర్శించేందుకు భక్తులైతే చాలా మంది ఇక్కడికి వస్తారు. వివిధ ప్రాంతాల నుండి మనం చూసినట్లయితే యొక్క భక్తులు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. కార్తీక మాసం కావడం చేత యాగంటి పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. ఈ యొక్క శివపార్వతులను దర్శించుకున్న తర్వాత ఆ యొక్క శివ ఉమా మహేశ్వరులను దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా యొక్క నందీశ్వరుని కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో అయితే యొక్క నందీశ్వరుని ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క ప్రదక్షిణలు చేసే పరిస్థితి, అటువంటిది ఇప్పుడు ఆ యొక్క ప్రదక్షిణ చేయడానికి లేకుండా కేవలం దర్శించుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క నందీశ్వరుడు పెరుగుతున్నాడు కాబట్టి కలియుగం అంతం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పెరిగిన యొక్క నందీశ్వరుడు కాలు దువ్వుతూ రంకెలు వేస్తే కలియుగం అంతమవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధానంగానే ఇది పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠత అయితే ప్రజల్లో నెలకొన్న పరిస్థితి. యాగంటి గుహల నుంచే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానంలోని అనేక అంశాలు జరుగుతున్నాయని భక్తులు చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే యాగంటి బసవన్న విగ్రహం పెరుగుదల కూడా ఉందంటున్నారు. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగేను, కలియుగాంతమున యాగంటి బసవయ్య సజీవంగా లేచి కాలు దువ్వి రంక వేసెను అని కాలజ్ఞానంలో చెప్పినట్లుగా తెలుపుతున్నారు. నందీశ్వరుని విగ్రహం పెరిగిపోవడంతో చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే కష్టంగా ఉందని భక్తులు చెబుతున్నారు. యాగంటి చాలా స్పెషల్ టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏది మొక్కుకున్నా కానీ నెరవేరుతుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలా భక్తులు పుణ్యక్షేత్రాలు బాగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది. నందీశ్వరుడు రోజు రోజుకి పెరుగుతున్నారు. భక్తులు అనేది చుట్టూ తిరుగుతుండే, ఇప్పుడు తిరగకుండా అయింది. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయేసరికి భక్తులు ప్రదక్షిణాలు చేయడం ఆపేశారు. మేము చిన్న ఉన్నప్పుడు దర్శనం చేసుకుని చిన్నగా ఉండేదంట నంది, ఇప్పుడు దానికే పెద్దగా అయిపోయినాయి. అప్పుడు బాగుండేది, చిన్న ఉండేది బాగుండేది. ఇంత భక్తులు ఎవరు వస్తలేరు, ఇప్పుడు బాగా వస్తారు. సంవత్సరాల నుండి వచ్చినాము ఇక్కడికి. చిన్నగా ఉన్న నందేశ్వరుడు ఆయన పెరుగుకుంటానే వచ్చినాడు. మేము 30 ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నాము. ఆయన పెరుగుతూనే ఉన్నాడు. చాలా విశేషమైన గుడి ఇది. ఏమనుకుంటే అది కోరికలు నెరవేరుతాయి. యాగంటి ఉమామహేశ్వరుల ఆలయం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. ఈ ఆలయం పరిసరాల్లో ఎక్కడా కాకులు గాని గద్దలు కానీ కనిపించవు. వాటికి ఉన్న శాపం కారణంగా ఈ ప్రాంతంలో అవి కనిపించవని చెబుతూ ఉంటారు. దేశంలోని హిందూ ఆలయాల్లో ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. అనేక ప్రత్యేక అంశాలతో ఆలయాలు ఎంతో విశిష్టంగా కనిపిస్తాయి. అవే భక్తుల్ని ఆకర్షిస్తాయి. అడవుల్లో ఉన్న, కొండల మీద ఉన్న ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి తమ ఇష్ట దైవాల్ని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. అటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయమే యాగంటి శ్రీ ఉమామహేశ్వరుల ఆలయం. యాగంటి బసవేశ్వరుని దర్శించుకుని తన చెవిలో కోరికలు చెబితే సాక్షాత్తు పరమేశ్వరునికి చేరుతాయని భక్తుల నమ్మకం.
అందుకే ఆలయానికి వచ్చిన వారు తప్పకుండా నందీశ్వరుని దర్శించుకుంటారు. అయితే దేశంలో ఏ శివాలయంలోనూ లేని విధంగా ఇక్కడి నందీశ్వరుడు జీవం ఉన్నట్లుగా అంతకంతా పెరగటం భక్తుల నమ్మకాన్ని ఇంకా బలపరుస్తోంది. ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ కూడా అదే వివరిస్తున్నారు. యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ యొక్క బసవేశ్వరుడు నిజస్వరూపంగా మారి రంకెలు వేస్తే కలియుగం అంతమవుతుందనే నినాదం అయితే ఉంది. దీనిపై మాట్లాడేందుకు ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వామి, ఏమి జరగబోతుందంటారు? ఏ విధంగా వచ్చిందంటారు? ఇది ఇక్కడ నందీశ్వరుడు స్వయంభూగా వెలిశారు. అంటే దాదాపుగా 90 సంవత్సరాల క్రితము 100 సంవత్సరాల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేసేదానికి అవకాశం ఉండేదట. ఇక్కడ స్వామివారు కానీ నందీశ్వరుడు కానీ స్వయంగా వెలిసిన విగ్రహాలు అనమాట. ఇక్కడ ఆలయం వచ్చేసి మొదట వైష్ణవాలయంగా రూపుదిద్దాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కుడికాలి బొటనవేలి గోరు భిన్నం కావడం వలన మన ఆగమ శాస్త్రం ప్రకారం, హిందూ శాస్త్రాల ప్రకారం కూడా భిన్నమైన విగ్రహాలకు పూజలు ఉండవు. కాబట్టి అగస్త్య మహర్షి స్వామి గురించి తపస్సు చేసి ఎందుకు ఈ విధంగా భిన్నం జరిగిందని అడిగితే అప్పుడు స్వామివారికి సెలవిచ్చారట. అక్కడ ఎక్కడైనా కూడా శివునికి లింగాకారాలు ఉంటాయి. ఇక్కడ ఆ విధంగా కాకుండా ఇక్కడ మేము ఇద్దరు ఆది దంపతులుగా వెలిసాము కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి స్థానం లేదు. ఇది తీర్థప్రాయంతైల క్షేత్రం. తీర్థం అంటే గంగా. ఎక్కడైతే గంగాదేవి పుష్కలంగా ప్రవహిస్తుందో అక్కడ శివాలయం నిర్మించాలి, శివుని అర్చించాలి. కాబట్టి మేము ఇక్కడ స్వయంగా వెలిసామని పార్వతీ పరమేశ్వరులు సెలవిచ్చారట. అప్పుడు అగస్త్య మహర్షి ఆయన యొక్క స్వామివారిని అమ్మవారిని చూసి తన్మయత్వంలో నేగంటి అన్నాడు. నేగంటి అంటే నేను కనుగొంటుని, నేను స్వామిని చూశానని తన్మయత్వంలో నేగంటి అన్నారట. ఆ నేగంటి అనేది ఇప్పుడు వాడుక భాషలో ఏగంటి యాగంటిగా మారిందని చెప్తారు. అలాగే ఈ దేవాలయానికి ఈశాన్య భాగంలో వచ్చేసి పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. ఈ నంది కూడా పెరుగుతుందని చెప్తారనమాట. యాగంటి బసవై అంతకంతకు పెరిగి కలియుగాంతాన్ని రంక వేసేనని బ్రహ్మంగారు కాలగ్రామంలో రాశారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ పెద్దవాళ్ళందరూ కూడా 100 సంవత్సరాలకు ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా దాని చుట్టూ ప్రేక్షణీయ శివాలయం అని చెప్తాడు. ఇప్పుడు ప్రేక్షణ చేయడానికి వీలు లేకుండా పెరిగిపోయింది అనమాట. తర్వాత ఈ ఆలయంలో 3 గుహలు ఉంటాయి. మొదటి గుహలో అగస్త్య మహర్షి తపస్సు చేశారని చెప్తారు. రెండో గుహలో అంటే ఇప్పుడు దాకా ఎంత దాకా పెరిగిండొచ్చు మీకు అంచనా ప్రకారంగా? ఇప్పుడు నందీశ్వరుడు వచ్చేసి 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరిగినట్లు భారత పురావస్తు శాఖ వాళ్ళు వాళ్ళ కొలతల ప్రకారం చెప్పారనమాట. మరి ఏంటంటారు? అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఉన్న మీరు ప్రధాన అర్చకులు కదా, మీరు చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు కదా, ఏ విధంగా పెరుగుతుంది? దాన్ని ఏమన్నా అంచనా వేయచ్చా? గతంలో ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? దాని చుట్టూ కూడా చుట్టుకొలత మొత్తం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క ఆలయ నిర్మాణం చేసినప్పుడు చుట్టూలో ఉన్న స్తంభాలు అన్నీ కూడా ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఉండేటివి. ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలు లేకుండా పెరిగిపోయిందని చెప్తారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బసవేశ్వరుడు ఈ యొక్క కలియుగం అంతం కావడానికి ఖచ్చితంగా ఈ యొక్క శిలగా ఉన్న యొక్క బసవేశ్వరుడు నిజస్వరూపంగా మారి రంక వేస్తే కలియుగం అంతమవుతుందనే నినాదం ఉంది. ఈ యొక్క వీరేంద్ర స్వామి వారు ఏదైతే కాలజ్ఞానంలో చెప్పారో అది జరుగుతుందనే నమ్మకం అయితే భక్తుల్లో కనపడుతున్న పరిస్థితి. ఎంతో మహిమగల పుణ్యక్షేత్రంలో ఉద్యోగరీత్యా దేవదేవుడికి సేవ చేయటం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఆలయ అధికారి పాండురంగారెడ్డి. యాగంటి పుణ్యక్షేత్రం ఎంతో విశిష్టమైనది గనుకే తెలుగువారే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటారని ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా పూర్వజన్మ సుకృతంగానే అనుకుంటున్నాను. నేను వచ్చి కొత్తగా 3.5 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. ఈ క్షేత్రంలో వచ్చేసి ఎక్కడా లేని విధంగా స్వామివారు వచ్చేసి విగ్రహం వచ్చేసి ఒకటే విగ్రహం శిల పైన అమ్మవారు స్వామివారు వెచ్చడం చాలా పవిత్రమైనది. ఇక్కడ నందీశ్వరుడు కానీ రోజు రోజుకి అగమాంతంగా విగ్రహం పెరుగుతూ వస్తుంది పూర్వం కాలం నుండి. ఈ క్షేత్రానికి ఉన్న గొప్పతనం నందీశ్వరుడు ప్లస్ మహాశివుడు. యాగంటి పుణ్యక్షేత్రంలో పర్వత సానువుల్లో నుంచి ప్రవహిస్తున్న నీరు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణికి వచ్చి చేరుతుంది. అయితే ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో, పుష్కరిణి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వసిస్తారు. ఇందులో స్నానం ఆచరిస్తే దీర్ఘకాల రోగాలు నయమవుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఏడాది పొడవునా ఎండలు ఎంత మండినా, వర్షాలు పడకున్నా ఇక్కడి కొలనులోని నీటి మట్టం ఒకే రీతిలో ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. యాగంటి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క చిన్న కొలునికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అగస్త్య మహర్షి ఏదైతే తపస్సు చేసుకునే ముందర ఈ యొక్క కోనేరులోనే స్నానం ఆచరించిన తర్వాతనే ఈ యొక్క తపస్సు చేసుకుంటారు అనేది మనకు పురాణాలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క కోనేరులో స్నానం ఆడినా కానీ, ఈ యొక్క నీటిని తాకినా కానీ
మనిషి యొక్క శరీరంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈ యొక్క కోనేరు దగ్గరకు వచ్చి యాగంటి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క పరమశివులను దర్శించుకునే ముందర మొదటగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కోనేరు అంటే ఏ కాలమైనా ఏ యొక్క ఎండాకాలం కావచ్చు మిగతా ఏ కాలంలోనైనా కానీ ఈ యొక్క కోనేరులో నీటి మాత్రం ఏ మాత్రం తగ్గదు. ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తున్నామో అదే తరహాలో ఈ యొక్క కోనేరులో నీటి అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ఈ యొక్క కోనేరులో ఈ యొక్క నీరు కూడా ఎక్కడి నుండి వస్తుందో అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఏదైతే ఈ యొక్క కోనేరులో నీటిని తాకినా కానీ తమపై చల్లుకున్నా కానీ పూర్తిగా ఆ రోగాలు అయితే నయమవుతాయి, మాయమైపోతాయి అనేది మన యొక్క భక్తుల యొక్క నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోనేరులోనే వచ్చి పూర్తి స్థాయిలో యొక్క నీటిని నెత్తిన చల్లుకొని వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. కాకులకు ప్రవేశం లేని ఈ శైవ క్షేత్రం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. యాగంటి క్షేత్రంలో ఎక్కడా ఒక్క కాకి కూడా కనపడదు. అందుకు అగస్త్య మహాముని శాపమే కారణమని చెబుతున్నారు ఆలయ అర్చకులు చంద్రశేఖర శర్మ. అగస్త్యుల వారు ఇక్కడ కూర్చొని తప చేసుకుంటుంటే కాకాసుడు రాక్షసుడు వచ్చి కావని గందరగోళం చేస్తే అగస్త్యుల వారి యొక్క తపస్సు భంగం కలిగింది. అందువల్ల ఈ క్షేత్రంలో శని సంకల్ప ఆలయంలో దీపం పెడితే ఏళ్ళనాడు దోష ప్రభావాలు తొలిపోతాయని భగవంతులో దీపం వెలిగిస్తున్నాము. ఒకప్పుడు కార్తీక మాసంలో శివరాత్రిలో మాత్రమే దీపం వెలిగించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి నిత్యం దీపం వెలిగి కొండెక్కి దీపం వెలిగిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏకశిలపై స్వయంభుగా వెలిసిన ఉమామహేశ్వరుల దంపతులు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వరుడు వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యవాణిలో చెప్పిన విధంగా రంకెలు వేస్తే కలియుగం అంతమవుతుందంటూ భవిష్యవాణిలో చెప్పబడింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే. కెమెరామ్యాన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, యాగంటి, నంద్యాల జిల్లా.